చంపిందేమో జోలకంటి అనుచరులు, కేసేమో పిన్నెల్లిపై అంటూ సాక్షి ఓ పెద్ద సంచలనాత్మకమైన కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యలు జరిగాయని సాక్షాత్తు జిల్లా ఎస్పీ ప్రకటించిన ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు వెల్లడించినా కూడా కూటమి సర్కార్ బరితెగించి నీచ రాజకీయాలు చేస్తుంది. కళ్ళెదిటే వాస్తవాలు కనిపిస్తున్న రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరు పిన్నెల్లి వెంకటరామరెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోటచంద్ర హత్యానంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్ల చేతిలోకి వెళ్ళింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకటరామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరు వర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకటరామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల సీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లను వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి సీనుపై దాడి చేసి 2 కాళ్ళు విరగొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకటరామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన తమ్ముడు కోటేశ్వరరావు కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి అనుచరుడైన తోట వెంకటరామయ్యదే. ఆ కారు వెనక జేబీఆర్ అనే పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరగపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. ఈ హత్యలు పూర్తిగా గ్రామ టీడీపీ నాయకులు చేసిన మారణకాండండి. దీన్ని వైఎస్ఆర్సీపీ పైకి నెట్టి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే జోలకంటి కుట్ర పన్నారంటూ మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం ద్వారా అసలైన నిందితులను తప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన దోషులకు శిక్షలు పడకపోతే ప్రతీకార దాడులు కొనసాగే ప్రమాదం ఉందని టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు మన టీడీపీ వాళ్ళదైతే వైఎస్ఆర్సీపీకి నెట్టడం ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త మృతుల అల్లుడు తోట అంజనేయులు మాట్లాడుతూ టీడీపీ నేత తోట వెంకటరామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వాళ్ళు టీడీపీకి చెందిన వాళ్ళని స్పష్టంగా ప్రకటించారు. దీన్ని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. అనంతరం హత్య జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వాళ్ళ పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీనివల్ల ఎస్పీ మాటకే విలువ లేకుండా పోయిందంటూ పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆ హత్యలతో నాకేం సంబంధం అంటూ టీడీపీలోని ఆధిపత్య పోరులోని గుండ్లపాడు హత్యలో కూటమి సర్కార్ రాజకీయ కక్షతో నాపై అక్రమ కేసులు పెట్టిందంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం. అట్లాగే టీడీపీలో ఆధిపత్య పోరుతోనే జెండా హత్యలు అంటూ అంబటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో 7 మీద కేసు నమోదు చేశారు. అందులో పిన్నెల్లి వేళ్ల మీద కూడా కేసు పెట్టారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు.